హాయ్, దిస్ ఇస్ సతీష్. అగ్నిపరీక్ష లేటెస్ట్ ప్రోమో చూశారు కదా. అభిజిత్ శాలిని అనే కంటెస్టెంట్ చెప్పులు తోడవడం, ఆమె షూస్ క్లీన్ చేయాలని ఒక టాస్క్ ఇస్తే నేను చేయలేను అని చెప్పడం, దీనిపైన ఇప్పుడు బయట ట్రోల్స్ మేమ్స్ డిస్కషన్ బాగా జరుగుతూ ఉంది. అభిజిత్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు కొందరు. అసలు ఏం జరగబోతోంది, అసలు ఈ టాస్క్కి సంబంధించి, ఈ ప్రోమోకి సంబంధించి నా అభిప్రాయం తెలుసుకునే ముందు మీ అభిప్రాయం కూడా ఈ సీన్పై ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఆ శాలిని అనే అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా రావాలా, ఆవిడకి వస్తే ఈ షో బాగుంటుందని మీకు అసలు ఏంటి, ఆవిడ అర్హురాలే అనిపించిందా లేదా ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అట్లాగే వీడియో చూసే ముందుగా హైప్ కూడా ఇవ్వండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఇప్పుడు అభిజిత్ ఆ అమ్మాయి చెప్పులు తొడవడంపై ఆ క్లిప్ అయితే బాగా వైరల్ అవుతా ట్రోల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అభిజిత్ అమ్మాయి కనుక చెప్పులు తుడిచాడు, అదే అబ్బాయి అయితే అట్లా చేసేవాడా అని చాలామంది మీమ్స్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఆమె నేను చెయ్యను, నాకు కంఫర్టబుల్ కాదు అనేటప్పుడు ఫోర్స్ చేయకూడదు కదా, అట్లా ఎట్లా ఇన్సల్ట్ చేస్తారు, ఆవిడతో బలవంతంగా చేయించే పరిస్థితి ఎందుకు, అలా ఫోర్స్ చేసి నువ్వు చేస్తే నేను గ్రీన్ ఇస్తాను లేకపోతే రెడ్ అనేసి ఎందుకు ఇట్లా చేస్తారు అని కొంతమంది రకరకాలుగా ఎవరు అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకో కంపారిజన్ కూడా ఏంటంటే, గతంలో అభిజిత్ సీజన్లో ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఇంకా చాలు బిగ్ బాస్, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం అన్నాడు కదా. అంటే ఒక టాస్క్ ఇచ్చారు, మీకు గుర్తుందా? ఆయన కూర్చోబెట్టి నెత్తి మీద నుంచి ఫోము, మట్టి, గడ్డి, గుడ్లు, షాంపూలు రకరకాలుగా అన్నీ పోసే టాస్క్లో నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక లెవెల్ వరకు ఓకే, కానీ అంతకు మించి అవసరం లేదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయ్యింది అని చెప్పి ఆయన మధ్యలో వదిలేశాడు, టాస్క్ గివప్ ఇచ్చేశాడు. ఆ వీకెండ్ హోస్ట్ నాగార్జున వచ్చేటప్పుడు అభిజిత్కి ఆ విషయంలో అడగడంతో, ఇదేంది టాస్క్, ఇది టాస్క్ ఎందుకు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోయి, మరి మిగతా వాళ్ళకి లేదా, వాళ్ళు ఎంతో ఓపిక సహనంతో ఆ పేషెన్సీతో దాన్ని టాస్క్ కంప్లీట్ చేసేదని ట్రై చేశారు, నువ్వు ఎందుకు చేయలేకపోవని ఆయన క్లాస్ పీకిన తర్వాత ఈయన కూడా రియలైజ్ అయ్యాడు, సారీ చెప్పాడు. అయితే ఇప్పుడేం జరుగుతూ ఉంది, అప్పుడు అభిజిత్ ఆ సీన్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, మరి ఇతనికి ఈరోజు ఆ రోజు గుర్తొచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ అమ్మాయి విషయంలో గుర్తు రాలేదా, ఇట్లా రకరకాలుగా ప్రశ్నలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పొచ్చేది కూడా ఏంటంటే, ఈరోజు ఆయన ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో కూడా ఒక అమ్మాయి కాబట్టి చెప్పులు తుడిచేశాడు, అబ్బాయికి తుడి, ఇది రాంగ్, అబ్బాయికి అయితే అట్లా చేసేవాడంటే ఏ పనైనా ఒకటే, అది చిన్నదా పెద్దదా అనేది కాదు అని ఆమె చెప్పులు తుడిచి ఉండొచ్చు. ఇప్పుడు ఇందులో ఈ విషయంలో అభిజిత్ను ట్రోల్ చేయాల్సిన అవసరమే లేదు. అప్పుడు అది ఒక రకంగా ఆయనకి ఇచ్చిన టాస్క్కి ఈ టాస్క్ అసలు పోలిక కూడా లేదు కదా. అక్కడ ఆయనకి ఫిజికల్గా మెంటల్లీ మానసికంగా బాగా ఇబ్బంది పెట్టే, డిస్టర్బ్ చేసి ఒక రకంగా టార్చర్ పెట్టే టైప్ టాస్క్ అది, మానసిక క్షోభ. అక్కడ అబ్జెక్షన్ అంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆయన కూర్చుంటే ఐస్ గడ్డలు తెచ్చి వేశారు, పేడ వేశారు, ఇంకేదో ఫోమ్ తెచ్చి పోసారు, షాంపూలు పోసారు, రకరకాలుగా గుడ్లు తెచ్చి వేశారు, ఇవన్నీ చేసేటప్పుడు అవన్నీ భరిస్తూ ఉండాలి. మిగతా వాళ్ళందరూ భరించారు కాబట్టి వాళ్ళని హోస్ట్ కూడా ఆడియన్స్ అందరూ మెచ్చుకున్నారు. ఇతను అయ్యా మధ్యలో వదిలేశాడు, ఇంకాసేపు ఉండుంటే బాగుంటుంది అనుకుంటే అతను కూడా రియలైజ్ అయ్యాడు. బట్ ఇక్కడ ఈ చిన్న టాస్క్ విషయంలో, ఈ అమ్మాయి విషయంలో అంత అవసరం లేదనిపించింది నాకు. అప్పుడంటే వేరు కదా, దానికి దీనికి పోలికే కాదు. ఇక్కడ ఈ అమ్మాయికి ఇచ్చింది ఒక చిన్న పని, ఆ పని కనుక చేయడానికి ఈ అమ్మాయి కూడా ట్రై చేసింది ఇప్పుడు. బట్ అభిజిత్ ఏంటంటే, అభిజిత్ అప్పుడు వదిలేసిన దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దానికి ఇక్కడ శాలిని విషయంలో తేడా ఉంది. ఆ సీజన్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అని చేయనన్నాడు, ఇక్కడ ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి చెప్పులు ఎలా క్లీన్ చేసేసాడు, ఇప్పుడు ఈయనకు సెల్ఫ్ రెస్పెక్ట్ గుర్తు రాలేదా అని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నా అంచనా ప్రకారం ఏంటంటే, అభిజిత్ చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు కనుక ఒక అమ్మాయి చెయ్యలేరు అని చెప్పినప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్ నింపడానికి చేసి ఉంటాడు అట్లా. అరే, ఒక సీజన్ విన్నరు, సెలబ్రిటీ, గతంలో సినిమాల్లో హీరోగా చేసినవాడు, అట్లాంటి ఆయన వచ్చి ఒక సామాన్యురాలైన నా చెప్పులే క్లీన్ చేశాడు అంటే ఆవిడకు కూడా ఒక బూస్టప్ ఉంటుంది కదా, ఒక మోటివేషన్ కదా, ఇన్స్పిరేషన్ కదా. ఓహో, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఇగో ఫీల్ అవ్వకూడదు, ఇక్కడ మనం నేనే గొప్ప అనే ఫీలింగ్ ఉండకూడదు అని పెద్ద మోటివేషన్ కదా. ఆయన అంత సింపుల్గా వచ్చి నా చెప్పులే క్లీన్ చేసినప్పుడు మనం చేయడం తప్పే ఉంది, ఒక సామాన్యురాలుగా, ఒక సెలబ్రిటీ, మరి ఆయన అంత ఫీల్ అవ్వాలి, ఇట్లా ఒక బూస్టప్ ఇద్దామని వచ్చి ఉంటాడు. ఆ షూ చెప్పులు క్లీన్ అనే ఫీలు ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది కనుక, నేను ఏదో షూ క్లీన్ చేస్తాను, చెప్పులు క్లీన్ చేస్తాను అట్లా ఫీల్ అయిపోకమ్మా, అవసరమైతే నేను కూడా చేస్తాను అని మోటివేషన్ కోసం చెప్పడానికే చేస్తుంటాడు. అట్లా అయితే ఒక సీజన్లో ఇద్దరు కంటెస్టెంట్ ఇట్లాగే షూలే క్లీన్ చేయమని చెప్పేసి అంటే, ఆ వీకెండ్ హోస్ట్ వచ్చేటప్పుడు ఆయన హోస్ట్ నాగార్జున గారు నేరుగా షూ తీసుకుని పాలిష్ చేసుకుని, ఇందులో తప్పే ఉంది, అవసరమైతే షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తే నా చెప్పులు నా బట్టలు నేనే క్లీన్ చేసుకుంటూ వేసుకుంటానంటే అందరూ కూడా రియలైజ్ అయ్యారు, అవును కరెక్టే కదా అని చెప్పేసి. ఇప్పుడు అభిజిత్ కూడా మనం చూస్తూ ఉంటాం, ఆయన సొంత వెహికల్స్ ఉన్నాయి, సొంతంగానే క్లీన్ చేసుకుని ఆ వీడియోలు కూడా పెడతా ఉంటాడు కదా. సో ఆయన మోటివేషన్ కోసం ఆ అమ్మాయికి చేస్తుంటాడు, దానికి మేల్ అయితే చేయడు, ఫిమేల్ అయితే చేస్తాడు నాకు కంపారిజన్. అప్పుడు ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్, ఇప్పుడు ఈ అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, అంత ఫోర్స్ చేయకూడదు అని అంటారు. అయితే నేనేమంటానంటే, బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి వచ్చాక అది చేయను ఇది చేయను అనేది లిమిట్స్ పెట్టుకోకూడదు, లిమిట్లెస్ ఏదైనా చేస్తాను అన్నింటిలో ఉండాలి.
సాధారణంగా ఇప్పుడు ఏంటి చాలా ట్రోల్స్ మీమ్స్ నడుస్తూ ఉన్నాయి. బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తామంటే, బాస్ బిగ్ బాస్కి వెళ్ళి నేను బాత్రూంలో కడుగుతాను, బట్టలు ఉతుకుతాను, బాస్ ఇల్లు తోముతాను, ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా. అవన్నీ చెయ్యాలి కూడా. ఒకసారి అయితే బిగ్ బాస్ ఏం చెబుతాడు, మీ వేసుకునే బట్టల మంచి మంచి డిజైనర్ దుస్తులు తెచ్చుకుంటారు, అవన్నీ పక్కన పెట్టేసి గోని సంచులు వేసుకొని ఉండాలంటాడు. హౌస్ అందరు బట్టలు ఉతకాలంటారు. ఒక సెలబ్రిటీ అయినా, ఒక 100 సినిమాల్లో చేసిన, ఒక 60 సీరియల్స్లో చేసిన, సెలబ్రిటీ స్టేటస్లో వచ్చిన ఒక పనిష్మెంట్ కింద లేకపోతే ఒక టాస్క్ కింద అందరు బట్టలు ఉతకాలంటారు. చేస్తూ ఉంటారు కదా. ఈమె కూడా ఒక కంటెస్టెంట్గా నేను హౌస్లో అడుగు పెట్టాలి అనుకుని వచ్చినప్పుడు నేను చేయను అనకుండా చేసేయాలి అలాంటివన్నీ. రోమ్ నగరంలో రోమన్లాగే ఉండాలి. నేను చేయను అన్నప్పుడు రావడమే వేస్ట్. ఈవిడ కావచ్చు, ఎవరైనా సరే అక్కడికి వచ్చిన వరకు ఖచ్చితంగా ఆ టాస్క్లు ఇచ్చేటప్పుడు చేసేయాలి. ఆమె బయట అయితే ఓకే, నాకు కంఫర్టబుల్ లేదు అనేటప్పుడు ఫోర్స్ చేయకూడదు కూడా. కానీ ఇక్కడ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు ఇలాంటి టెస్ట్లే పెడతారు. మీ ఈగో ఏంటి, మీ ఎమోషన్ ఏంటి, మీ కంఫర్ట్ ఏంటి, మీరు అవసరమైతే మీ కంఫర్ట్ జోన్ దాటి కూడా వచ్చి మీరు అనుకున్నది గెలవడానికి, సాధించడానికి మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు, మీ జీలేంటి, మీకున్న ప్యాషన్ ఏంటి, షో మీద ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఇవన్నీ పరీక్షించడానికే బిగ్ బాస్. ముందే చెప్పారు ఇది అగ్ని పరీక్ష అని. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివి తప్పవు. ఆవిడికి ఒక లిమిట్ ఉంటుంది, ఓకే అది దాటాక చేయలేను కదా అని కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు. ఫోర్స్ వద్దు, కంఫర్టబుల్ కాదు అన్నప్పుడు వదిలేయాలి అని. అది కరెక్టే, ఆమె చేసింది కరెక్టే. కానీ ఇది బిగ్ బాస్ ప్లాట్ఫామ్, ఇక్కడ పోటీ పడాలి. అదే టాస్క్ చేయడానికి అదే పక్కన ఆమె పక్కనే ఒక 100 మంది రెడీగా ఉంటారు. అరే ఈ టాస్క్ నాకు ఇస్తే నేను చేసేస్తానే. సో బిగ్ బాస్ హౌస్ అంటేనే కాంపిటీషన్ ఉంటుంది. పైగా ఇప్పుడు కామనర్స్ కోసం పెట్టిన అగ్ని పరీక్షలు ఇంకా ఎలాంటి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కనుక పోటీ పడాలి, చేసేయాలి. లేదు మేము చేయలేమనేటప్పుడు పూర్తిగా అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్. రేపు హౌస్లోకి వెళ్ళాక కూడా సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఏం చేస్తారు, బాత్రూమ్ క్లీనింగ్ చేయాలి, బాసిన్లో ఏమది కడగాలి, బట్టలు అందరమే ఉతకాలి. ఆ బాత్రూంలోనే సెలబ్రిటీలు వారం 10 రోజులు 2 వారాలు అక్కడే టాస్కుల పరంగా ఉండేది, పడుకునేది అక్కడ కూడా ఉంటుంది. మరి దీనికంటే అది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కదా, ఒక పనిష్మెంటే కదా ఒక రకంగా. రోజంతా బాత్రూమ్ ఎంతమంది ఎన్ని సీజన్లో మనం చూడట్లా. సో ఇప్పుడు ఏమంటే ఆమెకు ఉన్న హక్కు ప్రకారం నేను చేయను అనడంలో తప్పు కాదు. కాకపోతే మరోసారి నేను చెప్పేది ఏంటంటే ఇది బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కనుక అన్నీ ఉంటాయి. కత్తి ఉంటుంది, పూలు ఉంటుంది, 2 ఇస్తారు. అదే ఛాన్స్ కోసం నీ పక్కన 1000 మంది రెడీగా ఉన్నారు కనుక వాళ్ళకంటే నీ స్పిరిట్ ఎక్కువ చూపించుకుంటే అయిపోయాయి. ఇప్పుడు సాధారణంగా బిగ్ బాస్లోనే కదా ఇలాంటివన్నీ అరగుండు చేసుకోవాలి, సగం మేసం తీసేయాలి, లేదా తూనా బతుకుని ఇప్పుడు ఇదే సీజన్లో ఇప్పుడు వీళ్ళతో పాటు పోటీ పడుతున్న వాళ్ళు తూనా బతుకుని ఒక టాటూ వేయించుకోవాలి. బయట అయితే ఎవరైనా అట్లా చేస్తారు, చేయరు కదా. కానీ అవి చేసేటప్పుడు గత సీజన్లో కూడా అరే ఎంత ఇబ్బంది అయినా కష్టమైనా చాలా దీనే చేశారు అని చాలా పాజిటివ్ వైబ్ ఆడియన్స్ నుంచి వచ్చింది కదా. ఇప్పుడు ఒక సీజన్లో లాస్ట్ సీజన్లో హరీష్ మాస్క్ మ్యాన్ ఆయన చేసినప్పుడే కదా ఇలాంటి వాడు ఉండాలిరా ఉండితే ఒక క్షణం కూడా ఆలోచించలే. ఆ తర్వాత అదే కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్ళాక కొన్ని సందర్భాల్లో నా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయితే నేను ఉండనని చెప్పాడు. బట్ అక్కడ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు టక్కని తీసుకుని వెళ్ళిపోలేదా. ప్రతి ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇతను సెలెక్ట్ చేయాలి అని వైబ్ వచ్చిందా లేదా. సో అవన్నీ పరీక్షల్లో భాగంగానే ఫేస్ చేసేటప్పుడు చేసుకుంటూ పోతేనే మంచిది. ఆ రియాలిటీ షోని అట్లా డిజైన్ చేశారు. ఆ ఫార్మాట్కి నువ్వు రెడీ అంటేనే వెళ్ళాలి, లేదంటే డ్రాప్ అయిపోవాలి. ఇంతకంటే కష్టమైన టాస్క్లు ఇస్తారు. గోని సంచుల బట్టలు వేసుకుని ఉండమంటారు, అందరి బట్టలు మిమ్మే ఉతకమంటారు. సో వాటితో పోల్చుకుంటే షూ పెద్ద పనేం కాదు కదా. బాత్రూముల దగ్గరే ఉండమనే పనిష్మెంట్లు వీళ్ళకి కూడా ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా రేపు హౌస్లోకి వెళ్తే ఇచ్చే ఛాన్స్ ఉంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలో గిన్నెలు దోమడం అన్నీ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. విదేశాల్లో పని మనుషులు ఉంటారు, ఇంట్లో పని చేసేదానికి ఇక్కడ మాదిరిగా ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని అంటారు కదా. సో ఇక్కడ కూడా అంతే. అయితే ప్రస్తుతానికి ఈ అమ్మాయి నాకున్న అప్డేట్ ప్రకారం ఈ శాలిని అనే ఆమె హోల్డ్లో ఉంది. ఈ అమ్మాయి కూడా 99% వచ్చే ఛాన్స్ ఉంది. మరి మీరు కూడా ఈ అమ్మాయి రావాలి హౌస్లో కనిపెట్టి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అట్లాగా మిథిలేష్ రెడ్డి ఆయన పుషప్ షవ్ చేస్తున్నాడు కదా, ఆయన కూడా మ్యాక్సిమం 99% వచ్చే ఛాన్స్ ఉంది వీళ్ళిద్దరు కూడా. అయితే ఈ శాలిని అమ్మాయి ఈమె కూడా ఇంకొక అమ్మనన్న కుర్రాడికి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు, ఒక కీ ఓపెన్ చేయలేని టాస్క్. అంటే మీకు రావచ్చు ఇప్పుడు ఏంటి బిందు మాధవ్ కూడా రెడ్ ఇచ్చింది కదా, ఈ అమ్మాయిని తీసేస్తారేమో, సెలెక్ట్ కాలేదేమో. కానీ ఇంకో టాస్క్ ఇస్తే అక్కడ ప్రూవ్ చేసుకుంది ఆమె. ఒక కీ తీయాల్సిన టాస్క్లో చేసుకుంది, ఆమె విన్ అయ్యింది. సో మొత్తానికి ఈ అమ్మాయి కూడా ఉండే ఛాన్సెస్ వెరీ హై. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా తూనా బతుకు అని ఒక ఆయన టాటూ వేసుకున్నాడు. బయట ఎవరైనా వేసుకుంటారా, అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. కానీ అక్కడ ఫీల్ మనకి అరే చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, పాప ఎంత ఇష్టం లేకపోతే ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే హౌస్లోకి రావడానికి తూనా బతుకు అనే టాటూ వేసుకున్నాడబ్బా అని చాలామంది కనెక్ట్ అయిపోతారు అక్కడే. అదొక మంచి అవకాశం వచ్చింది ఆయనకి. దానికి ఒక 3 పోటీ పడ్డారంట, హేమంత్ అట్లాగే వెంకట అనే. వాళ్ళతో పోల్చుకుంటే నవరసాల మామంట ఒక ఆయన ఎవరో కృష్ణ ఆర్కే ఏదో ఆయన పేరు, ఆయన అయితే వచ్చాడు. అట్లాగే ఒక 2 అమ్మాయిలకి హెయిర్ కటింగ్, అమ్మాయిలకి జుట్టు అంటే ప్రాణం,
అది కూడా కటింగ్ చేసుకుని వస్తూ ఉంటారు. ఆ బాగి తుళ్ళూరు అని ఒక ఆవిడైతే మిస్ అపూర్వ ఆ అమ్మాయి ఇద్దరు పోటీ పడితే ఆ బాగి అన్న ఆవిడేమో హెయిర్ కటింగ్ చేసుకుని ఆవిడ రెడీ. అట్లాగే ఇంకా కొన్ని టాస్కులు కూడా ఇచ్చి ఇప్పటికే దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో వీడియో పెట్టాను, చూడని వాళ్ళు చూడండి. మరి నాకు ఇప్పటికి ఉన్నంతవరకు అప్డేట్ ప్రకారం ఒక 15 మంది వరకు హోల్డ్లో ఉన్నారు. నెక్స్ట్ మనకి ఈ 70 మంది దశను దాటుకొని ఆ టాప్ 15 వరకు వచ్చారు. వాళ్ళలో నుంచే కొంతమందిని అయితే మనం బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాం. వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ ప్రోమోలో చూపించిన ఆ మిథిలేష్ రెడ్డి, అట్లాగే ఈ అమ్మాయి శాలిని, ఇంకా యాంకర్ ప్రియ, ఇంకెవరు సింగర్ ఝాన్సీ, ఇంకా హేమంత్ అని ఆయన, రాజ్ కుమార్ డయాన్ నిన్న అద్దంలో రివర్స్లో రాసింది అద్దంలో చూపించేది వేరు కదా ఆవిడ, అట్లాగే రోహిత్ అంట, అమన్ మసూద్, గాయత్రి, ఆర్జే చరణ్ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ ఉండే గతంలో అన్నాడు కదా ఆ అబ్బాయి, ఇంకా సృష్టి వ్యాకరణి ఈమె, బాగితుల్లో చెప్పాను కదా, ఇంకా దీపక్ ఎవరు ఆయన ఒకటే, మిస్ అపూర్వ, నవరసలమ్మ, వీళ్ళైతే ఉండబోతున్నారు టాప్ 15 కంటెస్టెంట్స్. ఇందులో నుంచి మరి 5 తీసుకుంటారా, 8 మందిని తీసుకుంటారా, 10 మందిని తీసుకుంటారా చూద్దాం. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ అయితే చేయండి.